నాయుడు ఏ పని చేసినా జగన్ కు భయం పుడుతూనే ఉంది. 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ ఇప్పుడు ఏ డెవలప్మెంట్ జరిగినా ఉలిక్కి పడుతున్నారు. జగన్ తన భయాన్ని పార్టీ మొత్తానికి వ్యాప్తి చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఘోరంగా ఓడిపోయిన నాటి నుంచి జగన్ తన నీడను చూసుకొని కూడా తానే భయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత దానికి కారణాలు వెతికే పనిలో జగన్ పడిపోయారు. సిట్టింగులు అందరికీ సీట్లు ఇవ్వడం వల్లే కేసీఆర్ ఓడిపోయాడనే నిర్ధారణకు జగన్ వచ్చారు. దాంతో 94 మంది సిట్టింగ్లకు సీట్లు ఎగ్గొట్టేందుకు జగన్ సిద్ధపడిపోయారు. ఈ కారణంగా ఆ 94 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకు కొందరు బయటకు రాగా మరికొందరు జనవరి నెలలో బయటకు రాబోతున్నారు. ఈ దశలో జగన్ తన పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం మానేసి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారనే అంశాలపై శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై ఇంటెలిజెన్స్ నిఘా పెంచిన విషయం తెలిసిందే. చంద్రబాబుతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంతో జగన్ కు చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత జగన్ తనతో ఉన్న వారిపై అనునిత్యం మండిపడుతూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు నాయుడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ బెంగళూరులోని దేవనహళ్లి ఎయిర్పోర్ట్ లో ఎదురుపడ్డారు. చంద్రబాబు కుప్పం వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ లో దిగిన సమయంలో నాగపూర్ వెళ్లేందుకు డికే శివకుమార్ అక్కడకు వచ్చారు. ఆ సమయంలో చంద్రబాబు ఫ్లైట్ నుంచి దిగి రావడం చూసిన ఆయన పరుగున వచ్చి చంద్రబాబుతో మాట్లాడారు. క్షేమ సమాచారాల తర్వాత కాస్త పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. ఆ దృశ్యాలను చూసిన జగన్ నిఘా వర్గాలపై మండిపడుతున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబు డికే శివకుమార్ ఏం చర్చించారని జగన్ తెగ ఇదైపోతున్నాడు. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు అదే పనిగా డ్యూటీ చేయడం ప్రారంభించారు. అయితే అది ప్లాన్డ్ మీటింగ్ కాదు. ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకున్నారు. ప్లాన్డ్ గా రాజకీయాలు చేయాలనుకుంటే అందరి ముందు మాట్లాడుకోవాల్సిన పని లేదు. వారు సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారంటే ఖచ్చితంగా రాజకీయమే మాట్లాడుకుని ఉంటారు. కానీ ఏం మాట్లాడుకున్నారన్నది ఎవరికీ తెలీదు. ప్రస్తుతం కాంగ్రెస్ తరపున తెలుగు రాష్ట్రాల రాజకీయాలను డికే శివకుమార్ పరోక్షంగా ప్రభావితం చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చేరికల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అక్కడ కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ పై దృష్టి పెట్టారు. గతంలో తెలంగాణలోనే రాజకీయం చేస్తానన్న షర్మిలకు నచ్చచెప్పి ఏపీలో రాజకీయాలు చేయాలని ప్రోత్సహిస్తున్నారు. దానికి ఆమె అంగీకరించారని అంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుతో డికే శివకుమార్ ఏపీ రాజకీయాలపై చర్చించారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.